ఏఎన్ఎన్ న్యూస్ ఈరోజు వార్తా దినపత్రికలోని విశ్లేషణ చూసే ముందు కూడా పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మహాదినపత్రికలోని మొదటి విశ్లేషణలు అయితే చూద్దాం. అలాగే మహాదినపత్రికలో ఈరోజు ఇక అన్న అనే పేరుకే కళంకం, జగన్పై షర్మిలా నిప్పులు, ఇక డాలర్ జోరు, రూపాయి బేజారు. అలాగే పాలిటిక్స్ లోకి వస్తా నారా రోహిత్ క్లారిటీ. ఇక 2029లోనే అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణకు 2028లో జరగవు. ఇక మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే బెయిల్. ఢిల్లీలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అసెంబ్లీకి కేసీఆర్ రావాలి, సూచనలు సలహాలు ఇవ్వాలి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరిగే అవకాశం కనిపించడం లేదు అని, అలాగే జాతీయ స్థాయి పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాల నేపథ్యంలో 2029లోనే ఎన్నికలు జరిగే సూచనలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన ఇక మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దీనిలో మా ప్రమేయం ఏమీ లేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై దర్యాప్తుకు సిట్టును వేశాం. 2029లోనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయంటూ సీఎం అన్నారు. ఇక 2028లో ఎన్నికలు రావని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదేనన్నారు. ఇక అంతకుముందు పార్లమెంట్ లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఇక రేవంత్ రెడ్డి కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి వెళ్లి వారితో సమావేశమయ్యారు. అలాగే ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని రాహుల్ అలాగే ప్రియాంకలకు రేవంత్ ఇక పరిచయం చేశారు. ఇక మరొక అంశం చూస్తే సీఎం రేవంత్ కు రోజా షేక్ హ్యాండ్. ఇక ఉగాది పర్వదినం సందర్భంగా కూడా మరొక అంశం, శ్రీ పరాభవనామ కొత్త సంవత్సర ఉగాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, అనుకున్న పనులలో విజయాలు సాధించి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజలకు అలాగే నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. కంది శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. అలాగే ఈయన గురించి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆదిలాబాద్ లో కూడా ఆయన అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చి కూడా అక్కడి నుంచి ఆదిలాబాద్ కి వచ్చిన తర్వాత కూడా ఎంతో మంది పేదల నిరుపేదలకి అలాగే ఆకలితో అలమటిస్తున్న వారందరికీ కూడా ప్రతిరోజు ఒక వందల సంఖ్యలో పేదలకి ఆయన అన్నదానం చేస్తున్నారు. ఒక మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా కంది శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు. ప్రజలతో ప్రతిరోజు మమేకం అవుతున్నారు. ఇక మరొక అంశం చూస్తే కూడా నిన్న మొన్న కూడా మనం మహాదినపత్రికకు సంబంధించి మనం చర్చించాం ఈ అంశాన్ని. ఇక త్రిష చుట్టూ తమిళ పాలిటిక్స్, అమిత్ షాతో భేటీ అయిందని వార్తలు. ఇక పొత్తులపై తేల్చి చెప్పిన టీవీకే చీఫ్ విజయ్ అయినా ఆగని వదంతులు. పళనిస్వామి తనయుడితోనే భేటీ ప్రచారం. ఇక తమిళ రాజకీయాలకు ఇప్పుడు స్టార్ నటి త్రిష చుట్టూ తిరుగుతున్నాయి. త్రిషకు సంబంధం ఉన్నా లేకపోయినా రాజకీయాలు అలాగే నాయకులు, తమిళ మీడియా త్రిష చుట్టూ తమిళ పాలిటిక్స్ ను తిప్పుతోంది. అటు డిఎంకే, ఇటు అన్నా డిఎంకే నేతలు పలుమార్లు త్రిషపై వ్యాఖ్యలు చేయగా ఇప్పుడు తమిళ రాజకీయం అంతా సినీ నటి త్రిష చేతుల్లోనే ఉందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇక ఈ ప్రచారాల నేపథ్యంలో కూడా ఇక ఎన్నికల్లో పాలకం డిఎంకేదే పై చేయనంటూ విపక్ష ఎన్డీఏపై 5% ఓట్లు ఆధిక్యంతో ఉందని ప్రముఖ సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి 115% ఓట్లు రావచ్చంటూ పలు సర్వేలు అంచనా వేసిన నేపథ్యంలో ఎన్డీఏ నేతలు అప్రమత్తమయ్యారు. విజయ్ తమ వైపు తిప్పుకునేందుకు అనేక రకాలుగా ఎత్తుగడలు అవలంబిస్తున్నారు. జననాయన్కు ఇబ్బందులు, కరూరుకు తొక్కిసలాట వ్యవహారంలో విజయ్తో పాటు సిబిఐ విచారణ వంశీ అంశాలను కూడా ఇక విజయ్ విడాకుల కేసు అంటింటి కూడా ఒకటి తర్వాత ఒకటి ఆయన పైన దాడి చేస్తున్నాయి. ఈ క్రమంలో విజయ్ సన్నిహితురాలు త్రిష గత వారం ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినట్లుగా చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెల 15న సిబిఐ విచారణకు హాజరైన విజయ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటికి వచ్చినట్లుగా రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేకాక సెన్సార్ బోర్డు సైతం విజయ్ సినిమాను పునఃపరిశీలించేందుకు తాజాగా అంగీకరించినట్లు తెలుస్తుంది. త్రిష కృషి చేసే వల్లనే ఇది సాధ్యమైందంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇంకోవైపు ఇంకా అన్నా డిఎంకే అధినేత పళనిస్వామి కుమారుడు మిథున్ కూడా పలుమార్లు త్రిషతో సమావేశమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇదంతా బీజేపీ వ్యూహాత్మక ప్రచారం అని, బీజేపీతోనే కాదు ఎవరితోనూ పొత్తులు ప్రసక్తే లేదని టీవీకే వర్గాలు తేల్చి చెప్తున్నాయి. ఇక విజయ్ కూడా పొత్తులపై బుధవారం సంచలన ప్రకటన చేశారు. 234 స్థానాలను అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. అయితే పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చు, తెరపైకి కనిపించేవి వేరు, తెర వెనుక జరిగే వ్యూహాలు వేరుగా ఉంటాయని, ఏది నిజమని అబద్ధమని చెప్పలేమంటూ కాలం
చెప్తుందంటూ పరిశీలకులు చెప్తున్నారు. మనం త్రిషాకి సంబంధించి మనం నిన్న కాక మొన్న కూడా మహాదినపత్రికలో కూడా మనం ఈ అంశాన్ని విశ్లేషించాం. దీనికి సంబంధించి చూస్తే ఏదైతే విజయ్ పార్టీ పెట్టాడు, ప్రజలకు సేవ చేయాలంటూ ఆయన ఎలా అయితే ముందుకు వెళ్తున్నాడో అదంతా ఒకవైపు అయితే, ఆయన కరూరు తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆయన మెడ చుట్టూ తిరుగుతున్నాయి. ఇంతకుముందు మనం మహాదినపత్రికలో విశ్లేషించిన రాజకీయాల్లో బయటికి కనిపించేది ఒకటి, వెనక జరిగేది ఒకటి. ఆయన ఎవరితోటి కూడా పార్టీ స్థాపించిన నాటి నుంచి, ప్రజల మధ్యకు వెళుతున్న నాటి నుంచి కూడా ఆయన ఒకటే మాట చెప్తున్నాడు, నేను ఎవరితోటూ పొత్తు పెట్టుకోను, నేను ఒక్కడిగానే ముందుకు వెళతాను, ఒక్కడిగానే ప్రజలకు సేవ చేస్తున్నట్టు కూడా విజయ్ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంతా జరిగింది ఒకటైతే, ఇప్పుడు వ్యక్తిగత విషయాలు, కుటుంబ కలహాలు కూడా ఆయనకు ఒక మైనస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు త్రిషకు సంబంధించి కూడా త్రిష కోసమే ఇప్పుడు వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ కుమారులు కానీ వీళ్ళందరూ కూడా ఆయనకి వ్యతిరేకత వస్తున్నారు అంటూ కూడా బయట రాజకీయాల్లో వస్తున్న టాపిక్. ఇప్పుడు త్రిష కూడా అమిత్ షాతో భేటీ అయింది, అలాగే కేవలం బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికే త్రిష వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అంటూ కూడా ఇప్పుడు వస్తున్నారు. మరి ముందు కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ లో ఆయన పొత్తుతో ముందుకు వెళ్తారా, లేకపోతే జరుగుతున్న అన్నిటికీ ఆయన ఫుల్ స్టాప్ పెడతారా, లేకపోతే వీటన్నింటిని ఎలానే వదిలేసి నేను ప్రజలనే నమ్ముతాను, ప్రజలే నాకు సమాధానం చెప్తారా అని ఆయన క్లారిటీ ఇచ్చే వరకు కూడా ఇవన్నీ ఎక్కడి వరకు దారి తీస్తాయో వేచి చూద్దాం. ఇక మరో అంశం, అన్నా అనే పేరుకి కళంకం, జగన్ పై షర్మిల నిప్పులు. అలాగే షర్మిల చూస్తూనే ఉన్నాం, ఏదైతే ఉపాధి హామీ సంబంధించి కూడా ఆమె ప్రతి గ్రామానికి ప్రతి ఊర్లో కూడా తిరుగుతూ కూడా ఆమె ప్రజలకి ఎందుకు ఉపాధి హామీ పథకాన్ని తీసేసి వేరే పేరు పెట్టారంటూ కూడా ఆవిడ ఒక పాదయాత్ర అయితే చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇక అన్నా అనే పేరుకే జగన్ కళంకమని వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె వివేక హత్య కేసులో సునీత, ఆమె భర్తపై అవినాష్ రెడ్డి ఆరోపణలు చేయడాన్ని ఆమె ఖండించారు. వివేకానందరెడ్డి హత్య ముమ్మాటికి కడప ఎంపీ టికెట్ విషయంలోనే జరిగిందని షర్మిల స్పష్టం చేశారు. కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి సరికాదని, ఆయనకు టికెట్ ఇవ్వొద్దని వివేక స్వయంగా నాతో చెప్పారంటూ ఆమె గుర్తు చేశారు. వివేక బతికి ఉంటే తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డంకి అవుతారని భావించే అవినాష్ రెడ్డి ఈ ఘాతకానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. వివేక వారించినా వినకుండా జగన్ మొండిగా అవి నా టికెట్టే ఇచ్చారంటూ ఈ హత్యను అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొంది జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక విజయవాడలో వివేక కేసు అంశంపై అవినాష్ రెడ్డి ఇటీవలే చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. హత్య జరిగిన సమయంలో సాక్షి మీడియా, వైఎస్ఆర్సీపీ అనుకూల వర్గాలు చేసిన ప్రచారాన్ని షర్మిల తీవ్రంగా ప్రశ్నించారు. వివేకాది సహజ మరణమని, గుండెపోటుతో చనిపోయారని సాక్షి మీడియా తొలుత వార్తలు ప్రచారం చేసిందని గుర్తు చేశారు ఆమె. ఇక వివేకాను సునీత భర్తీ హత్య చేసినట్లుగా చిత్రీకరించేందుకు అవినాష్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశారు. కానీ సునీత భర్త వివేకను సొంత తండ్రిలా చూసుకునేవారని ఆమె స్పష్టం చేశారు. అప్పట్లో ఈ హత్యను టీడీపై నెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారంటూ కూడా షర్మిల వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా సునీత ఆమె భర్తపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వివేక హత్య జరిగినప్పుడు హైదరాబాద్ లో ఉన్నారని గుర్తు చేశారు. సాక్ష్యాలు తుడిచేయడమే కాకుండా పోస్ట్ మార్టం కూడా వద్దు అంటూ అవినాష్ రెడ్డి ఎందుకు ఒత్తిడి చేశారంటూ కూడా షర్మిల ప్రశ్నించారు. అలాగే ఇప్పటికీ కేసు సిబిఐ ద్వారా నడుస్తూనే ఉంది, అలాగే విచారణ జరుగుతూనుంది, ఎక్కడ కొలిక్కొచ్చిన దాఖలాలు లేవు. మరొక వైపు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వివేక హత్యపై సిబిఐ విచారణ కోరిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం సునీత ఎన్నిసార్లు ప్రాధాయపడినా ఎందుకు అంగీకరించలేదంటూ కూడా షర్మిల ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాగే కేవలం కోర్టు ఆదేశం వల్లే ప్రస్తుతం సిబిఐ విచారణ జరుగుతుందంటూ గుర్తు చేశారు. ఇక ఈ అంశానికి చూస్తే కూడా నిన్నగాక మొన్న అవినాష్ రెడ్డి బయటకు వచ్చి సునీత గారి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఏదైతే ఆ రోజు వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత పిఏ దగ్గర ఒక లెటర్ ఉంది, ఆ లెటర్ రిలీజ్ చేశారు, ఆ లెటర్ ని ఎందుకు బయట పెట్టలేదంటూ కూడా ఆయన ప్రశ్నించారు. దానికి సంబంధించి పాదయాత్ర సందర్భంగా కూడా నిన్న షర్మిల మీడియాతో మాట్లాడుతూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు నుంచి కూడా ఈ కేసుకు సంబంధించి ఆనాడు సీఎం జగన్ ముఖ్యమంత్రి పదవిలో లేనప్పుడు కూడా సిబిఐ విచారణ చేస్తా అన్నారు. ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఎక్కిన తర్వాత సిబిఐ విచారణకి సునీత చాలా సార్లు ప్రాధేయపడినా కూడా ఆయన ఎక్కడా కూడా సిబిఐ విచారణకు అంగీకరించలేదు. ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఆ కేసు తొలుత ముందుకు నడుస్తూనే ఉంది. ఎంతో మంది దాంట్లో నిందితులుగా చేర్చినప్పటికీ వాళ్ళకి బెయిల్ వస్తుంది, వాళ్ళు అలాగే విచారణలకు వెళ్తున్నారు. విచారణలు ఏదైతే విచారణ జరుగుతుందో అక్కడ సాక్ష్యాలు చెప్తున్నారు, బయటకు వస్తున్నారు. తప్పిస్తే ఈ కేసుకు సంబంధించి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, ఎక్కడ కొలిక్కొచ్చిన దాఖలాలు అయితే కనిపించట్లేదు. మరొక వైపు దీనికి సంబంధించి షర్మిల మరొకసారి వాళ్ళ అన్నపై మరొకసారి గళాన్ని విప్పిందైతే మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక అంశం చూస్తే డాలర్ జోరు రూపాయి బేజారు.
చూస్తూనే ఉన్నాం. డాలర్ అయితే రూపాయికి పడిపోతుంది అనే మాటలు అయితే ఇట్లా వస్తూనే ఉన్నాయి. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తది ఇదనేది కూడా. డాలర్ జోరు, రూపాయి బేజారు. అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ మరొకసారి చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది. బుధవారం ట్రేడింగ్ లో రూపాయి విలువ 92.63 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఇక అంతర్జాతీయంగా డాలర్ బలపడడం, అలాగే దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ నిధులు తరలింపు కొనసాగడం వంటి అంశాలు రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. ఇంటర్నెట్ బ్యాంక్ అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఈరోజు ఉదయం 92.42 వద్ద ప్రారంభమైన రూపాయి ఆ తర్వాత మరింత బలహీనపడింది. ఇక మంగళవారం రూపాయి 92.37 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. కీలకమైన 92.50 స్థాయిని దాటి కిందకు పడడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగిందని, దీనికి తోడు బ్యాంక్ సెలవుల కారణంగా డాలర్ల లభ్యత తక్కువగా ఉండడం కూడా రూపాయి పతనానికి కారణమైందనంటూ హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ ఫార్మర్ వివరించారు. దిగుమతిదారుల నుంచి డాలర్ డిమాండ్ భారీగా ఉందంటూ ఆయన తెలిపారు. డాలర్కి సంబంధించి రూపాయి బేజారుకు సంబంధించి కూడా నిన్న మనం స్టాక్ మార్కెట్లు చూసాం. ఏదైతే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ వాతావరణం కూడా, యుద్ధాలు స్టార్ట్ అయిన కాడి నుంచి ఎనీ సిచ్యువేషన్ కూడా స్టాక్ మార్కెట్లకు సంబంధించి కూడా ఎప్పుడు డౌన్లోనే నడుస్తున్నాయి. నిన్న స్టాక్ మార్కెట్లకు సంబంధించి చూస్తే కూడా లాభాలలో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు కూడా సెన్సెక్స్ అవనండి మొత్తం కూడా లాభాల్లో మూసేసే స్టాక్ మార్కెట్లు. దాని పతనం ఈరోజు రూపాయి 92.4 వద్ద ప్రారంభమై రూపాయి విలువ కిందకి పడిపోతూ వస్తుంది. ఇక మరొక అంశం చూస్తే పాలిటిక్స్ లోకి వస్తా నారా రోహిత్ క్లారిటీ ఇచ్చారు. నిన్న చిత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని నేను రాజకీయాల్లోకి సరైన సమయంలో వస్తా అంటూ కూడా గతంలోనూ ఆయన చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రస్తావన తీసుకుని వచ్చాడు. ఖచ్చితంగా పాలిటిక్స్లోకి వస్తా, టైం వచ్చినప్పుడు వస్తా అంటూ కూడా నారా రోహిత్ క్లారిటీ ఇచ్చారు. ఇక రాజకీయ రంగ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ అలాగే ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్ ప్రణాళికపై స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడి కుమారుడిగా అలాగే లోకేష్ కు సోదరుడిగా రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ రోహిత్ ఇప్పటి వరకు సినిమాలకే పరిమితమయ్యారు. తాజాగా ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తాను, కానీ దానికి ఇంకా సమయం ఉంది. సరైన సమయంలో నా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తాను అని తెలిపారు. ఇక ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని, వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించటమే తన మొదటి ప్రాధాన్యత అంటూ నారా రోహిత్ నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతం కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరొక అంశం, నిన్న వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది ఎంపీలు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అక్కడ మంత్రులతో భేటీ అవ్వడం జరిగింది. అక్కడ భేటీ అవుతున్న నేపథ్యంలో కూడా మాజీ మంత్రి రోజా అలాగే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలను కలిసి బయటకు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో వీళ్ళిద్దరు ఎదురెదురు పడి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ అంశాన్ని మనం చూసాం. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఇద్దరు సీఎం రేవంత్ కు రోజా షేక్ హ్యాండ్. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఓ వీడియో వైరల్ గా మారింది. వైసీపీ మాజీ మంత్రి రోజా పార్లమెంట్ లాబీలో సీఎం రేవంత్ కు ఎదురుపడ్డారు. రోజాకు మర్యాద పూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తాను పని మీద పార్లమెంట్ కు వచ్చినట్లుగా రోజా తెలిపారు. ఆ తర్వాత ఇద్దరు అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోజా, రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు రోజా ఏపీలోని తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. ఈ విషయం పైన పలు సందర్భాల్లో కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సెటైర్లు వేశారు. అయితే ఇద్దరూ ఎదురుపడడంతో నవ్వుతూ పలకరించుకోవడం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నితిన్ గడ్కరీతో రోజా భేటీ అయ్యారు. వైసీపీ నేత ఆర్కే రోజా పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలతో కలిసి అలాగే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆమె సమావేశమయ్యారు. నిన్న జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగించబడుతున్న 200 సంవత్సరాల ప్రాచీన ఆలయం విషయాన్ని ప్రాధాన్యంగా ప్రస్తావిస్తూ అది నగరి చరిత్ర, సాంప్రదాయం, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిందంటూ ఆయన వివరించారు. దాని చారిత్రాత్మక ప్రాముఖ్యతను కాపాడే విధంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని గడ్కరీని అలాగే పార్లమెంట్లో వాళ్ళు కలిసి విన్నవించారు. అదేవిధంగా కొండ చుట్టూ
మండపం ఏర్పాటు, నగరంలో పెరుగుతున్న రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఫ్లైఓవర్ నిర్మాణం అవసరం అన్నారు. అలాగే పుత్తూరు ప్రాంతంలో జాతీయ రహదారి పనులను నెమ్మదిగా సాగడం, అలాగే సరైన భద్రత చర్యలు తీసుకోకపోవడం వల్ల జరుగుతున్న ప్రమాదాలు వంటి అంశాలను కూడా సమగ్రంగా వివరించారు. ప్రజల ప్రాణ భద్రతా దృష్ట్యా ఈ సమస్యలను అత్యవసరంగా పరిగణించి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక మిథున్ రెడ్డితో పాటుగా గడ్కరీని కలిసిన రోజా వినతులపై సానుకూలంగా స్పందించారు. ఇక మరో అంశం చూస్తే 100 ఇండస్ట్రియల్ పార్కులకు గ్రీన్ సిగ్నల్. ఇక కేబినెట్ లో నిన్న ఏదైతే మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ఉందో ఆ భేటీలో కూడా కీలక విషయాలను ప్రస్తావించారు. దానికి సంబంధించి చూస్తే కూడా దేశంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ఉపాధి అవకాశాలను భారీగా సృష్టించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చే లక్ష్యంతో నూతనంగా భారత్ ఔద్యోగిన్ వికాస్ యోజన అనే సరికొత్త పథకానికి కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 50 రోజుల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 33,660 కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ తో 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఇక మౌలిక సదుపాయాల కల్పన, రైతుల సంక్షేమం, జాతీయ విస్తరణ వంటి బహుముఖ లక్ష్యాలతో కేబినెట్ ఆమోద ముద్ర వేసిన ప్రాజెక్టులకు పూర్తి వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న మీడియాకు వెల్లడించారు. అనంతరం కేంద్ర కేబినెట్ అలాగే పారిశ్రామిక విప్లవానికి నాంది. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భవ్య పథకం దేశ పారిశ్రామిక ముఖ చిత్రానికి సమూలంగా మార్చేయనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 100 నుంచి 1000 ఎకరాల విశాలమైన పరిధిలో ఈ అత్యాధునిక ఇండస్ట్రియల్ పార్కులను నిర్మించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ఈ భవ్య ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం జరగనుంది. కేవలం పరిశ్రమలకు స్థలం కేటాయించడమే కాకుండా వారు వెంటనే తమ కార్యకలాపాలను ప్రారంభించుకునేలాగా పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలను ముందుగానే ఏర్పాటు చేయడం. అలాగే ఈ ప్లగ్ అండ్ ప్లే విధానం ముఖ్య ఉద్దేశం మౌలిక వసతుల కల్పన కోసం ఎకరాకు ₹1 కోటి వరకు ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించనుంది. మరొక అంశం లక్షలాది ఉద్యోగాల సృష్టితో ఆర్థిక ప్రగతి, మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలకు మరింత ఊతమిచ్చేలాగా ఈ భవ్య పథకాన్ని కేంద్రం డిజైన్ చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలతో పాటుగా లక్షలాది పరోక్ష ఉపాధి అవకాశాలు ఈ పార్కుల ద్వారా యువతకు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ సూత్రాలకు అనుగుణంగా జాతీయ రహదారులు, రైల్వే నెట్వర్క్లకు మల్టీ మోడల్ కనెక్టివిటీ ఉండేలా పార్కులను తీర్చిదిద్దుతున్నారు. ఇక నిన్న ఏదైతే కేబినెట్ భేటీలో మరొక అంశం కూడా పత్తి రైతులకు ఆసరాగా మద్దతు ధరల నిధి. పారిశ్రామిక అభివృద్ధితో పాటుగా వ్యవసాయ రంగానికి ముఖ్యంగా పత్తి పండించే రైతులకు కేంద్ర కేబినెట్ అండగా నిలిచింది. పత్తిని కనీస మద్దతు ధర కల్పించే కార్యకలాపాల కోసం ఏకంగా 1,718 కోట్ల రూపాయలు భారీ నిధి కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2023-24 పత్తి సీజన్లో మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే దిగువకు పడిపోయినప్పుడు రైతులు నష్టపోకుండా కాపాడేందుకే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ నిధులను తీసుకొచ్చారు. మరొక అంశం ఉత్తరప్రదేశ్లో భారీ హైవే ప్రాజెక్టుకు పచ్చజెండా. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యూపీలోని బారాబంకీ నుంచి బహారాజ్ వరకు 101 కిలోమీటర్ల పొడవైన 4 లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 6,969 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఈ సరికొత్త హైవే నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతంలో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా రవాణా, లాజిస్టిక్ రంగాలు ఊపందుకుంటాయి. ఇక స్థానికంగా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ప్రాజెక్టు కీలకంగా ఉత్తేజంగా మారుతుందంటూ కూడా నిన్న ఏదైతే కేబినెట్ మీటింగ్ జరిగిందో ఆ భేటీలో కూడా కీలకమైన అంశాలు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఇటు రైతులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే పార్లమెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటామో నిన్న పార్లమెంట్లో కూడా ఒక అంశం ఎవరైతే రాజ్యసభకు సంబంధించి పదవీ కాలం ముగిసిన వాళ్ళకు కూడా నిన్న వీడ్కోలు పలికారు. పార్లమెంట్కి సంబంధించి నిన్న కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే కూడా మాట్లాడుతూ కూడా దేవేగౌడ్ గురించి మాట్లాడుతూ అలాగే కొంతమంది కీలక నేతలు నిన్న పదవి ముగియడంతో వీడ్కోలు పలుకుతున్నప్పుడు ఏదైతే ఆయన పార్లమెంట్లో ప్రస్తావించారో దేవేగౌడ మా దగ్గర నుంచి ప్రేమించి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారంటే ఇలాంటి వ్యాఖ్యలు ఏదైతే చేశారో ఆ వ్యాఖ్యలకి ఎప్పుడూ పార్లమెంట్లో విపక్షాలకి అలాగే అటు కేంద్రం అధికార పార్టీకి సంబంధించి కూడా ఎప్పుడు మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది పార్లమెంట్కి సంబంధించి. కానీ నిన్న ఏదైతే పార్లమెంట్లో మొదటి రోజు నవ్వులు పువ్వులు పోయించారంటూ కూడా లాస్ట్కి మోదీ కూడా ఖర్గే ప్రసంగానికి నవ్వుకుంటూ అక్కడ సమాధానం ఇచ్చారు. నిన్న పార్లమెంట్లో
తో కూడిన మాటలు అలా వెలువడ్డాయి. ఇంకా మరొక అంశం చూస్తే 2029లోని అసెంబ్లీ ఎన్నికలు. ఇక గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలు వివరించామంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్తో చర్చించిన తర్వాతే ప్రసంగాన్ని తయారు చేశామంటూ కూడా నిన్న ఢిల్లీ పర్యటన అనంతరం కూడా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. రాజులు పోయినా రాజ్యాలు పోయినా రాచరిక పోకడు పోలేదు. ఇక కొందరు ఇంకా తాము రాజులుగా భావిస్తున్నారు, నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ కూడా నిన్న ఆయన అసెంబ్లీలో ప్రస్తావించారు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి, లేనప్పుడు అదే ధోరణి అని ప్రతిపక్షంపై సీఎం రేవంత్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులని పేర్కొన్నారు. కొత్త గవర్నర్ను కలిసేందుకు ప్రతిపక్ష నేత వస్తారనుకున్నాం. ప్రధాన ప్రతిపక్షం కూడా గవర్నర్ ప్రసంగానికి అలాగే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గవర్నర్ ప్రసంగంపై సలహాలు సూచనలు వస్తాయనుకున్నాం. ఇక ప్రధాని ప్రతిపక్షం నుంచి కనీస స్పందన రాలేదంటూ కేసీఆర్ సభకి రావాలని కోరుకుంటున్నాం, ఆయన సభలో పాల్గొని సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నామంటూ కూడా నిన్న రేవంత్ గవర్నర్ ప్రసంగం అనంతరం ఇక అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆయన సభలో పాల్గొని సూచనలు సలహాలు ఇవ్వాలి. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్లో ఏర్పాటయ్యేందుకు మాజీ ప్రధాని పివి నరసింహారావు విధానాలే ఆయన కారణమంటూ ఆయన నిన్న పేర్కొన్నారు. ఏదైతే నిన్న ఏఐసిసి అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి రాజ్యసభకు సంబంధించి వాళ్ళందరితో కూడా భేటీ తిరిగి వచ్చిన తర్వాత నిన్న బడ్జెట్కు సంబంధించి గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం కూడా నిన్న ఈవినింగ్ ఆయన మళ్ళీ అసెంబ్లీకి వచ్చి దానికి గవర్నర్ ప్రసంగానికి బదులుగా ఈయన ప్రసంగం చేశారు. అలాగే కొత్త గవర్నర్ని బదిలీ అయ్యారు కాబట్టి మరో కొత్త గవర్నర్ వచ్చారు. కొత్త గవర్నర్ ఆయన నిన్న ప్రసంగం చేశారు అసెంబ్లీలో మొదటి ప్రసంగం. దానికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అలాగే వస్తారనుకున్నాం మేము కూడా కొత్త గవర్నర్ కాబట్టి ఆయనకు వచ్చి కృతజ్ఞతలు తెలుపుతారు, ఆయన్ని విష్ చేస్తారు అనుకున్నాం మేము, కానీ రాలేదు. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, అలాగే ఆయన సలహాలు సూచనలు ఇవ్వాలంటూ కూడా రేవంత్ కోరారు. అలాగే ఒకవైపు కోరుతూనే మరొక వైపు ప్రతిపక్షాలపైన ఆయన చురకలంటిస్తూ వచ్చారు. మరొక అంశం చూస్తే వామ్మో దొంగ నోట్లు. పండగల పేరిట వివిధ పట్టణ వ్యాపార సముదాయాల్లో కొనుగోళ్లు, ఎన్నికల ప్రచారంలో సైతం పంపిణీ కూపీలాగుతున్న పోలీసులు. ఇక మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్ జిల్లా దొంగ నోట్లు యథేచ్ఛగా చేతులు మారుతున్నాయి. సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు అలాగే ఇతరత్ర కొనుగోళ్లకు వెళ్లి సదరు వ్యాపారులు ఇచ్చిన డబ్బులు తీసుకోవాలి అంటే అనుమానాలు వ్యక్తం చేయవలసిన దుస్థితి నెలకొంది. ఇక నేడు చదువుకున్న యువత సరిపడా ఉద్యోగాలు అవకాశాలు లేకపోవడంతో మంచివారు కూడా వారి కుటుంబాలను వివిధ అవసరాలను తీర్చుకోవాలంటే అక్రమ మార్గాలను అన్వేషిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక రాష్ట్రం నుండి దేశవ్యాప్తంగా సంవత్సరానికి కోట్ల మంది విద్యార్థులు వివిధ విద్యా కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ నైపుణ్యాలను కనబరిచి ఉత్తీర్ణత సాధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఉత్తీర్ణత సాధించిన చదువుకున్న యువతకు సరిపడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో అక్రమ మార్గాలకు ఆకర్షిస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. స్థానిక ప్రజలు సమస్యలను తీర్చడం కొరకు ప్రజల చేత ఎన్నుకోబడుతున్న సర్పంచ్, కౌన్సిలర్, మున్సిపల్ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పరిశ్రమల స్థాపన కొరకు ప్రభుత్వాన్ని వినతులు చేసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తుంది. ఇలా వివిధ పదవులకు ఎంపిక అవుతున్నప్పుడుగా ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు సమస్యలను అవసరాలు తెలుసుకోకపోవడం లేదు. ఇంజనీరింగ్ పీజీ చదివిన యువత నేడు వాచ్మెన్, పెట్రోల్ బంకుల్లో పని, అలాగే వివిధ షాపింగ్ మాళ్లలో అతి తక్కువ జీతానికి విధులు నిర్వహిస్తున్నారు. భార్య పిల్లలను తల్లిదండ్రులను పోషించుకుంటున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి ఇంటింటికి చలామణినట్లుగా పెద్ద ప్రచారం కూడా సాగుతుంది. ఇక రంజాన్ మాసం పండుగను పురస్కరించుకున్న కొంతమంది దుస్తులు, బియ్యం, ఇతర సామాగ్రిల కొనుగోలు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ ఇతరత్ర ప్రాంతాలలో ఖరీదు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ మిఠా దుస్తులు కొనుగోలుకు ముందుగా 6,000 నుండి 10,000 రూపాయల దాకా దుస్తులు, ఇతర సామాగ్రి తీసుకుని డబ్బులు చెల్లించి ఆ తర్వాత 3,000 రూపాయల సామాగ్రిని వాపస్ చేసి షాప్ యాజమానులు ఇచ్చిన అసలు నోట్లను తీసుకుని చిత్తగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ ముఠా ఒక్క షాపులోనే కాకుండా మరో కొన్ని షాపుల్లో కూడా వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తూ దర్జాగా నోట్ల మార్పిడి చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా సార్లు ఇట్లా దొంగ నోట్లకు సంబంధించి కానీ ఏదైనా ఒక గోల్డ్ షాప్ అవనండి, డే షాప్లోకైనా వెళ్ళేసేసి తెలివిగా వెళ్తారు, చూసినని చెప్పి చూస్తారు, ఇట్లా చేత్తో ఒకటి తీసుకున్నట్లు వెళ్ళిపోతుంటారు. అలాగే వ్యాపారులు ఎవరైతే వ్యాపారం చేస్తారో అందరూ అని కాదు, కానీ ఆ ప్రతి మనిషి అలా ఉంటారని కాదులే, కానీ బేసిక్గా ఇలాంటి వాళ్ళు ఇట్లా బయటకు వచ్చి తిరుగుతుంటారు కదా, వీళ్ళ గురించి కొంచెం వ్యాపారాలు చేసేటోళ్ళు కొంచెం గమనిస్తూ ఉంటే బాగుంటుంది. ఇంకా మరొక అంశం చూస్తే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అందరూ ఖచ్చితంగా అమలు చేయాలి. మంచిర్యాల జిల్లాలో కలెక్టర్ తెలంగాణ
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా అమలు చేయాలంటూ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ పి చంద్రయ్య అధికారులకు ఆదేశించారు. హాజీపూర్ మండల కేంద్రంలో 99 రోజుల కార్యాచరణలో భాగంగా కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా ఆయన అమలు చేయాలన్నారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి అలాగే సర్పంచ్లు కార్యదర్శులకు కూడా వ్యక్తిగతంగా ముందుకు వెళ్లి ఆ పనులన్నీ కూడా చేయాలంటూ కూడా సూచించారు. మరొక అంశం చూస్తే ప్లాస్టిక్ వినియోగానికి నో చెప్పండి. మంచిర్యాల జిల్లాలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి నో చెప్పాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ సంస్థ సహాయ పర్యావరణ ఇంజనీర్ నోడల్ అధికారి సిహెచ్ వీరేష్ అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్కే ఎండి ఈడీ కళాశాలలో సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి కూడా మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వలన పర్యావరణానికి హాని కలుగుతుందని, భూమి నీరు జీవ వ్యవస్థలకు నష్టం కలుగుతుందంటూ కూడా మహాదినపత్రికలో విశ్లేషించారు. ఇక మరొక అంశం చూస్తే విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఇక 10వ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. అలాగే ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలాగా అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలో బెల్లంపల్లి పట్టణంలో గల బజార్ ఏరియాలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షల నిమిత్తం జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు సౌకర్యార్థం త్రాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వెలుతురు, అలాగే ఫ్యాన్లు, మూత్రశాలలు, అత్యవసర నిమిత్తం అవసరమైన మందులు కూడా నియమించారు. అలాగే ప్రతి పరీక్షా కేంద్రంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు కానీ హెల్త్కి సంబంధించి కూడా ప్రతి ఒక్క అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి డే ఎగ్జామ్ జరిగిన ప్రతి డే కూడా ఏదో ఒక నియోజకవర్గం ఏదో ఒక జిల్లాలో కలెక్టర్లు సందర్శిస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. ఇక మరొక అంశం చూస్తే ఉగాది ఉత్సవ నిర్వహణ. ఇక బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తుగా నిర్వహించిన ఉగాది శ్రీ పరాభావ నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలు ఉత్సాహంగా జరిగాయి. ప్రధాన ఆచార్యులు డాక్టర్ కాంపల్లి శంకర్ అనుమతి మేరకు ఇన్ఛార్జి ప్రిన్సిపల్ మేడ తిరుపతి అధ్యక్షతన తెలుగు విభాగ అధ్యాపకులు డాక్టర్ కంబాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఆకట్టుకున్న వేదిక, వంటకాలు, ఉగాది ఉత్సవ వేడుక కోసం వేదికను విద్యార్థులు, అధ్యాపకులు సంయుక్త భాగస్వామ్యంతో అందరూ తయారు చేసుకున్నారు. ఇక అక్కడ ఏదైతే ప్రోగ్రామ్ నిర్వహించారు, ఆ ప్రోగ్రామ్ లో కూడా అందరూ వేసుకున్న డ్రెస్సెస్ కానీ డాన్సెస్ కానీ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక మరొక అంశం చూస్తే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే శిక్ష తప్పదు. ఇక లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే శిక్ష తప్పదంటూ మంచిర్యాల జిల్లాలో వైద్యాధికారి అనిత హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా కార్యాలయ భవన సముదాయాలలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయాల్లో జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి వివిధ స్కానింగ్ కేంద్రాలు, స్త్రీ వైద్య నిపుణుల దగ్గర పని నిర్వహిస్తున్న స్కానింగ్ వైద్యుల సహాయ సిబ్బందితో ఆసుపత్రులలో ఉన్న స్కానింగ్ మిషన్ల ద్వారా అందిస్తున్న వైద్య సేవలపైన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, అలాగే అడగడం చట్టరీత్యా నేరం అంటూ కూడా ఆ భేటీలో ఆమె ఎవరైతే అధికారులు వచ్చారో అధికారులందరికీ కూడా హెచ్చరించారు. ఇక మరొక అంశం చూస్తే నాయకుల ముందస్తు అరెస్టులు దారుణం అంటూ సేవాలాల్ సేన సభ్యులు విమర్శించారు. మణుగూరులో గిరిజన సమస్యల పరిష్కారానికి సంబంధించి హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మణుగూరులో సేవా నాయకులు ముందస్తు అరెస్టులు ఉద్రిక్తలకు దారితీశాయి. సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బాణోత్ హుస్సేన్ నాయక్ పిలుపు మేరకు సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కూడా మణుగూరు మండల కమిటీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడంతో వాళ్ళు వినతి పత్రం ఇచ్చి పోలీస్ స్టేషన్లో కూడా అడ్డుకుంటూ విమర్శించారు. ఇట్లా అరెస్టులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా విమర్శించారు. మరొక వైపు వర్మీ కంపోస్ట్ పై అవగాహన. ఇక బూర్గం పహాడ్లో 20 గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్ మిషన్ గ్రామీణ్లో భాగంగా పాల్వంచ డిగ్రీ కాలేజీలో తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకర చెత్త మరియు వర్మీ కంపోస్ట్ ఎలా తయారవుతుందంటూ కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ అవగాహనలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి డంపింగ్ షెడ్ వరకు ర్యాలీగా వెళ్లి డంపింగ్ షెడ్ లో వర్మీ కంపోస్ట్ తయారు గురించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే
నష్టాల గురించి, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడం గురించి ఎస్పీఎం నుంచి వచ్చిన రేవతి వివరించడం జరిగారు. కార్యక్రమంలో అడిషనల్ ఆర్డీఓ అలాగే రవి అలాగే తదితరులు పాల్గొన్నారు. తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేసేసి ఏదైతే యూజ్ ఉంటుందో దానివల్ల ఉన్న ఉపయోగాలు ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే ఎక్కడైనా కూడా తడి చెత్తని, పొడి చెత్తని వేరు చేసేసి దానికి సంబంధించిన డబ్బులు తీసుకోవచ్చు, నిత్యావసర వస్తువులు తీసుకోవచ్చు అంటూ కూడా ఇలా టైంలో కూడా అవగాహన కల్పిస్తున్నారు. మరొక అంశం, పట్టించుకోని అధికారులు, ప్రమాదంలో విద్యార్థులు. సంగారెడ్డికి సంబంధించి సదాశివపేట మండలంలోని నాగులపర్రి గ్రామంలో ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ నాగులపల్లె సర్పంచ్ విజయలక్ష్మి శివానందగౌడ ఆరోపించారు. మంగళవారం కురిసిన వర్షానికి పాఠశాల అదనపు తరగతి గదులు పెచ్చిలువడంతో పాటుగా మూత్రశాలలు కూలిపోయాయని ఆమె పేర్కొన్నారు. మరొక అంశం, 6వ వార్డులో ఇఫ్తార్ విందు. సంగారెడ్డి జిల్లాలో 6వ వార్డు కృష్ణానగర్ కాలనీలో బుధవారం వార్డు కౌన్సిలర్ నాగుల మానెమ్మ, బీఆర్ఎస్ నాయకులు నాగుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు, సోదరిమణులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇఫ్తార్ విందులో ఈ దావత్లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతా సాయినాథ్ పాల్గొన్నారు. ఉపవాస దీక్షలు ఆచరిస్తున్న ముస్లిం సోదరులకు పండ్లు, పానీయాలు అందించారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా కూడా పండగ వాతావరణంలో గడపడం రంజాన్ మాసంతో సాధ్యమవుతుందన్నారు. పెద్దల పట్ల గౌరవం, తల్లిదండ్రులు, గురువుల పట్ల భక్తి, సమాజంపై శ్రద్ధ అల్లాహ్ చూపిన మార్గాలని చింతా సాయినాథ్ ఆయన పేర్కొన్నారు. మరొక అంశం, విద్యార్థులకు మణుగూరులో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాపాలన హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మణుగూరులో మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బ్లాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏహెచ్ఎస్ గర్ల్స్ పాఠశాలలో దంత అలాగే కంటి జనరల్ వైద్య శిబిరాన్ని నిర్వహించి పిల్లలకి ఉన్న హెల్త్ చెకప్స్ కూడా చేశారు. మరోవైపు నవోదయ పరీక్షా ఫలితాల్లో పినపాక మండల విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. నవోదయ పరీక్షా ఫలితాల్లో పినపాక మండల కేంద్రానికి చెందిన గనగాని ప్రవీణ్, స్రవంతి దంపతుల కుమారుడు గనగాని జశ్వంత్ గౌడ్ అనే విద్యార్థి అత్యంత ప్రతిభ కనబరిచి నవోదయ సీట్ సాధించాడు. అలాగే ఇదే మండలంలో 7 ఏళ్ల బయ్యారం గ్రామానికి చెందిన బుయ్యవరపు భాస్కర్ సూరి, రమ్య దంపతుల కుమారుడు బుయ్యవరపు దేవి శ్రీ చరణ్ పట్టుదలతో చదివి నవోదయ ఎంట్రన్స్ లో సత్తా చాటి సీట్ సాధించాడు. ఇక మరొక అంశం, లారీ బొలోరో ఢీకొని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 6 రైతు కూలీలకు గాయాలయ్యాయి. బాధితులను కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగ్గినేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. నిరుపేద ముస్లిం సోదరులకు ఈద్ రంజాన్ తోఫా పంపిణీ చేశారు. బోర్గం పహాడ్లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ముస్లిం సోదరిమణులకు ఈద్ తోఫాను పంపిణీ చేశారు. ఇక తహసీల్దార్ ప్రసాద్ ఆధ్వర్యంలో వీడీసీ హుసేన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ సమక్షంలో మండలంలో ముస్లిం సోదరిమణులకు ఈ తోఫాలు అందజేశారు. ఇక పరాభవ నామ సంవత్సరంలో పంచాంగం, అలాగే ఈ సంవత్సరం చూస్తే కూడా మహాదిన పత్రికకు సంబంధించి దీంట్లో చూస్తే ఉగాది అనగానే ప్రతి వెలుగు లోగిలి మామిడి తోరణాలతో పచ్చటి రుచులతో పంచాంగ శ్రావణంతో కలకల్లాడుతుంది. తెలుగు వారికి ఇదొక పండుగ మాత్రమే కాదు, కొత్త ఆశలకు, భవిష్యత్ అలాగే ప్రణాళికలకు నాంది. మన ఆచార వ్యవహారాలు, వ్యవసాయం, వ్యాపారం అన్నీ కాలానికి అనుగుణంగా ఇక అనగా పంచాంగం అనే పైన ఆధారపడి ఉంటాయి. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు అలాగే జీవితంలో ఎదురయ్యే మిశ్రమ ఫలాలను ఎలా స్వీకరించాలో ఈ ఉగాది రాశి ఫలాలు మనకి జారు చూపుతాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాదికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు ఏదైతే పండగ కొత్త సంవత్సరం ఏర్పడిన తర్వాత ఉగాది పండగ రాగానే ఏదైతే మనం ఉగాది పచ్చడిని తింటామో దాంట్లో ఉన్న షడ్రుచుల వల్లే మన జీవితం కూడా ముందుకెళ్తుంది. ఆ సంవత్సరం అంతా కూడా అలాగే జరుగుతుంది అన్నట్టు కూడా ప్రజలందరూ నమ్మే గొప్ప విషయం ఇది. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే రాశులకు సంబంధించి చాలా మంది నమ్ముతూ ఉంటారు, మన రాశి ఇలా ఉంటే ఇలానే నడుస్తుంది, మనకి ఇలా ఉంటే అలానే నడుస్తుంది, ప్రతి సంవత్సరం ఇలానే ఉంటుంది, దోషాలు అవనండి, గ్రహాలు అవనండి రాశికి సంబంధించి ముందుకు నడుస్తాయి. అలాగే ఎవరైతే అలా నమ్ముతూ ఉంటారో ఈ మహాదిన పత్రికలో కూడా ప్రతి రాశులకు సంబంధించి క్లియర్గా ఉగాది పంచాంగం కూడా ప్రచురించబడింది, విశ్లేషించింది కూడా. మీరు చూసుకోవాలంటే రాశి ఫలాలకు సంబంధించి కూడా ప్రతి ఒక్క రాశిని మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి రాశికి వృషభ రాశి కానివ్వండి, మేషరాశి, కుంభరాశి, సింహరాశి ప్రతి రాశికి సంబంధించి కూడా మహాదిన పత్రికలో ఉంది. మరొక అంశం, ఇటుక బట్టీలు దందా అటవీ సంపదకు తోట్లు. ఇక బట్టీల్లో ఖరీదైన సంపద బుగ్గిపాలు చెట్లను నరికి సైజులుగా కోసి బట్టీలకు తరలిస్తారు. నరకడానికి, కాల్చడానికి అనుమతులు ఇచ్చారా? ఇస్తే
ఎన్ని ఇటుక బట్టీలు ఇచ్చారు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేయాలంటూ జనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇక లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో కొందరు ఇటుక బట్టీల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని భారీగా సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణల విమర్శలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇటుక బట్టీలు అడవి కర్రను తరలిస్తున్న దారుణ పరిస్థితి నెలకొంది. పెద్ద పెద్ద ముద్దులను సైజులుగా కోసి ఆ కర్రతో ఇటుక బట్టీలను కాల్చుతూ దర్జాగా తమ వ్యాపారాన్ని చేసుకుంటున్నారంటూ ఇటుక బట్టీలు కాల్చడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు ఇచ్చిందా? అనుమతులు ఇస్తే ఎన్ని బట్టీలకు ఇచ్చారో ఫారెస్ట్ శాఖ స్పష్టం చేయాలంటూ కూడా అధికారులని ప్రశ్నిస్తున్నారు. ఇలా చేయడం కలపని వృధాగా వేస్ట్ చేయడం తప్పు అంటూ కూడా వాళ్ళు నిందిస్తున్నారు, విమర్శిస్తున్నారు. దీనిపైన అధికారులు స్పందించాలంటూ కూడా వేడుకుంటున్నారు. ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రజా సమస్యల పరిష్కారం ఏది? ప్రజా సమస్యలపై బీజేపీ నాయకులు ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. బీజేపీ పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం పిలుపు మేరకు రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని మండల తహసీల్దార్ కార్యాలయం ముందు బుధవారం బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇక భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రజా సమస్యలకి పరిష్కారం ఏది అంటూ కూడా వాళ్ళు వినతి పత్రం అందజేశారు. ఇక బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలంటూ కూడా రాజేంద్రనగర్లో ఈసారి జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని, పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర పిలుపు మేరకు విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు శంషాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా నిరసన కార్యక్రమాలు తెలిచారు. ఆల్రెడీ ఇప్పటికే విద్యా సంస్థలకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కూడా మేము అన్ని అనుకున్న ఎన్నికల్లో హామీల్లో ఇచ్చినమే మేము నిధులు విడుదల చేస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మరి ధర్నాకు సంబంధించి అసెంబ్లీలో విద్యార్థులకు సంబంధించి ఎలా ప్రస్తావిస్తారో చూద్దాం. మరొక వైపు ఆధునిక సాగుతూనే అధిక ఆదాయం. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ పంట మార్పిడితోనే రైతులకు ఆర్థిక భరోసా. పట్టుపురుగుల పెంపకానికి నల్గొండ జిల్లా ఎంతో అనుకూలం. కాన్గల్ మండలం నరసింహపురంలో క్షేత్రస్థాయి పరిశీలనలో కలెక్టర్ సందర్శించారు. ఇక సఖీ చొరవతో తల్లి బిడ్డను బంధువులకు అప్పగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు రైల్వే స్టేషన్ ఆవరణలో గత నెల రోజులుగా ఉంటూ జీవనం గడుపుతున్న వితంతు మహిళ తన కూతురు సఖీ చొరవ తీసుకుని వారి కౌన్సిలింగ్ ఇచ్చి వారి బంధువులకు ఇంటికి చేర్చారు. ఇక పశ్చిమాసియా రణరంగం. దోహా నుంచి 1600 మంది భారతీయులు సురక్షితంగా తరలించారు. భారతదేశానికి చేరిన 5 ప్రత్యేక విమానాలు. కొనసాగుతున్న బృహత్తర తరలింపు ఆపరేషన్. ఇక ఈ ఉద్రిక్తల నేపథ్యంలో కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రత కోసం భారత ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణం కారణంగా ఖాతర్ గగనతలంపై ఆంక్షలు విధించినప్పటికీ దోహా నుంచి మంగళవారం ఏకంగా 1600 మందిని కూడా వాళ్ళ సొంత గ్రామాలకి చేర్చారు. వెలుగుమట్ల బాధితుల పక్షాన బీజేపీ మహా విజయం. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూములలో పేదల ఇళ్ల కూల్చివేతపై ఉన్న న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వ అహంకారానికి చెంపపెట్టు అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఏదైతే వెలుగుమట్ల భూదాన్ భూములకు సంబంధించి ఉందో ఇటు బీజేపీ ఏదైతే అధికార పార్టీ ఉందో దానికి సంబంధించి అధికార పార్టీ చేస్తున్న ఏదైతే ఉందో అది వ్యతిరేకం అంటూ కూడా ఇటు బీజేపీ ఇటు కవిత కూడా మనం చూసాం. ఆమె నిరాహార దీక్ష చేశారు. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి మీరు చేయాలి, దాన్ని ఏదైతే మీరు చట్టం తీసుకొచ్చారో అది తప్పు అంటూ కూడా కవిత తీసుకొచ్చారు. మొత్తానికి దాన్ని కోర్టు అయితే నిన్న కాంగ్రెస్ పార్టీకి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ఈ అంశానికి సంబంధించి. మరొక అంశం మహా దినపత్రికలో దురంధర్ 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్ మనం చూద్దాం. ఇక దురంధర్ ద రివెంజ్ నటినట్లు రణశీర్ సింగ్, అలాగే మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ తదితరులు ఈ సినిమాలో పాల్గొన్నారు. అలాగే మనం టాలీవుడ్ నుంచి చూస్తే కూడా గతేడాది డిసెంబర్లో ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా ఇక దురంధర్. సీక్వెల్ గురించి అప్పుడే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అదే మాటలపై నిలబడి దురంధర్ ద రివెంజ్ ని థియేటర్లలోకి తీసుకొచ్చేశారు. స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా 2వ భాగాన్ని హిందీతో పాటుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది, తొలి భాగాన్ని మించిపోయిందా లేదా అని ఇక రివ్యూలో చూద్దాం. ఫస్ట్ సినిమా అయితే కూడా కలెక్షన్స్ పరంగా కూడా తెలుగు సినిమాలను బీట్ చేస్తూ కూడా అది ముందుకు వచ్చింది. మరొక వైపు మైసా వేట మొదలైంది. అగ్రతారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇటీవలే వివాహ బంధంతో ఒకటైన విషయం మనం చూసాం. ఫిబ్రవరి 26న రాజస్థాన్లో ఉదయ్పూర్లో వీళ్ళ పెళ్లి వేడుక అంగరంగ వైభవం జరిగింది. దాదాపు 2 వారాల పాటు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్న రష్మిక మందన తిరిగి సెట్స్ లో అడుగుపెట్టింది. తాజాగా ఆమె పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మైసా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ సినిమా రష్మిక మందన
గొండు తెగకు చెందిన యోధురాల పాత్రలో కనిపించారు. ఇక మరోవైపు చూస్తే మరొక అంశం, శర్వానంద్ జోడీగా ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగు వెలిగిన కన్నడ భామ పూజ హెగ్డే గత 5 ఏళ్లుగా రేసులో పూర్తిగా వినపడింది. ఇక మొత్తానికి చూస్తే కూడా ఈరోజు మహాదినపత్రికకు సంబంధించి కూడా మెయిన్ టాపిక్ ను మనం విశ్లేషించాం. ఇది ఈరోజు వార్తాపత్రికకు సంబంధించి. చూస్తుండండి ANN.